అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ని ఈసారి గట్టిగా టార్గెట్ చేశాడు. కొన్ని లక్ష్యాలు పెట్టుకొని మరీ టార్గెట్ చేశాడు. ఒకటి, ఇరాన్ని వశపరుచుకోవాలి. ఇరాన్ని వశపరుచుకోవాలంటే కరుగ్గు దీవుల్ని తమ చేతిలోకి తీసుకోవాలి. కరుగ్గు దీవుల్ని గనక అమెరికా తన చేతిలోకి తీసుకోగలిగింది అంటే ఇరాను ఫైనాన్షియల్గా సఫర్ అయిపోయింది, ఆర్థికంగా అతలాకుతలమైపోయింది. ఈ కరుగ్గు దీవుల ద్వారానే ఇరాను తన ఎగుమతులు దిగుమతులు కొనసాగిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ కరుగ్గు దీవులని వశపరుచుకోవటం కోసం, తమ ఆధీనంలో తీసుకోవడం కోసం ఇప్పుడు అమెరికా చాలా ప్రయత్నాలు చేస్తుంది. పైగా హర్మోజ్ జలసంధి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా తమ హ్యాండోల్లోకి తెచ్చుకోవాలని కూడా అమెరికా ప్రయత్నం చేస్తుంది. ఈ హర్మోజ్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ అమెరికా ఆధీనంలోకి వస్తే హర్మోజ్ జలసంధిని కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు హర్మోజ్ జలసంధిని అడ్డుపెట్టుకునేగా ఇరాను కొంత యుద్ధంలో పై చేయి సాధించగలుగుతుంది, ఒక గేమ్ ఆడగలుగుతుంది. కాబట్టి హర్మోజ్ జలసంధిని కంట్రోల్ చేయాలి అమెరికా అంటే హర్మోజ్ జలసంధి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలని తమ ఆధీనంలో తీసుకోవాలి. ఈ ప్రయత్నంలో కూడా అమెరికా ఉంది. అదే క్రమంలో ఇరాన్ని గట్టిగా భయపెట్టాలి, గట్టిగా బెదిరించాలి, దారికి తెచ్చుకోవాలి. అంటే ఇరాన్లో ఉన్నటువంటి ప్రధాన స్థావరాలన్నింటినీ కూడా పేరు చేయాలి, పేరు చేస్తున్నట్టుగా సంకేతాలు పంపించాలి. ఇలా కొన్ని టార్గెట్స్ తోటి అమెరికా పెద్ద ఎత్తున యుద్ధం చేస్తుంది. అని కొన్ని లక్ష్యాలు పెట్టుకొని మరీ యుద్ధం చేస్తుంది. గతంలో అంటే చర్చలకు ముందు కూడా ఇంత దూకుడుగా యుద్ధం లేదు. ఇప్పుడు మాత్రం యుద్ధం చాలా దూకుడుగా ఉంది. ఏదేమైనా సరే ఇరాన్ని వశపరుచుకోవాల్సిందే అనే లక్ష్యంతో గట్టిగా ప్రయత్నం అయితే చేస్తుంది. బట్ ఇరాన్ కూడా తెగించి కొట్లాడుతుంది, ప్రతిఘటిస్తుంది, ప్రయత్నం చేస్తుంది, ప్రతిదాడులు చేస్తుంది, తన మీద జరుగుతున్న దాడులను తిప్పికొట్టడానికి ప్రయత్నం చేస్తుంది, గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాల మీద విరుచుకుపడుతుంది. కానీ ఏదేమైనా అమెరికా చేస్తున్న దాడుల ముందు ఇరాన్ ప్రతిఘటన సరిపోవటం లేదు. అమెరికానేమో తన విధ్వంసం మొత్తం చూపిస్తుంది. ఇప్పుడు ఒక అంచనా ఏంటంటే భూతల దాడులకు కూడా అమెరికా సిద్ధం కాబోతుందని. ఎందుకంటే కరుగు దీవులు ఆక్యుపై చేసుకోవాలన్నా, లేదా హర్మోజ్ జలసంధి చుట్టుపక్కల ప్రాంతాలు ఆక్యుపై చేసుకోవాలన్నా భూతల దాడులు అవసరం అట. ఈ భూతల దాడులు కూడా అమెరికా సిద్ధం కాబోతున్నట్టుగా ఒక ప్రచారం నడుస్తుంది. కానీ భూతల దాడులు జరిగితే అమెరికాకు కూడా తీవ్రంగా నష్టమే. భూతల దాడులు ఇరాన్ నష్టపోయిద్ది కాదంటే, కానీ అమెరికా కూడా తీవ్రంగా నష్టపోయింది. అమెరికా కూడా తన సైనికుల్ని కోల్పోవాల్సి వచ్చింది. భూతల దాడులు చేయటం కొద్ది కష్టం. ఇప్పుడు అమెరికా దగ్గర టెక్నాలజీ ఉంది కాబట్టి, ఇజ్రాయెల్ దగ్గర టెక్నాలజీ ఉంది కాబట్టి ఇరాన్ మీద అడ్వాంటేజ్ని సాధించగలుగుతున్నారు. కానీ భూతల దాడుల్లో ఇరాన్ని ఎదుర్కోవటం అంత ఈజీ ఏం కాదు. అంటే ఎదుర్కోరు అని నేను చెప్పట్లే, కానీ అంత ఈజీ అయితే కాదు. అమెరికా కూడా చాలా తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. అమెరికా సైనికులు కూడా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది పెద్ద ఎత్తున. ఇస్లామిక్ గార్డ్స్ అంత ఈజీగా వదిలే రకం కాదు భూతల దాడికి వస్తే. సో కాబట్టి చూడాలి, భూతల దాడులకు కూడా సిద్ధం అన్నట్టుగా ఉంది. ఏది ఏమైనా సరే యుద్ధానికి ఎండింగు అమెరికాను తన దారిలో తెచ్చుకున్న తర్వాతే, అంటే ఇరాన్ని తన దారిలోకి తెచ్చుకోవాల్సిందే అనేది అమెరికా ప్రయత్నం. అప్పుడే యుద్ధానికి ఒక ముగింపు అనేది అమెరికా భావిస్తుంది ఇప్పటికైతే. మరి అది సాధ్యమా కాదా, రియాలిటీ ఎలా ఉంటుంది